వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఏఈ నూకరాజు ఆత్మహత్య ఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న నూకరాజు ఆత్మహత్యకు కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ ను తక్షణమే అరెస్టు చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి నానబాల కుమార్, సుగుణ సుందరి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలం, ప్రాథమిక ఆధారాల ప్రకారం నూకరాజుపై సాదిక్ ఖాన్ తీవ్రంగా వేధింపులకు పాల్పడ్డారని బీజేపీ నాయకులు ఆరోపించారు. మత మార్పిడి, ఒత్తిడి, మానసిక వేధింపుల కారణంగానే నూకరాజు తీవ్ర మనోవేదనకు గురయ్యారని మైనార్టీ మోర్చా నాయకుడు ఆయూబ్ ఖాన్ ఆరోపించారు. అదేవిధంగా మతం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాదిక్ ఖాన్ పై ఎస్పీ మోర్చా నాయకులు ఆరోపణలు చేశారు. శిక్షణ పేరుతో పిల్లలపై దాడులు, మోసం, దోపిడీకి పాల్పడుతున్నారని నర్సింహులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ ప్రత్యేక దృష్టి సారించి సమగ్రంగా, పారదర్శకంగా విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు కోరారు. నూకరాజు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ పై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నూకరాజు కుటుంబానికి తగిన ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు వారికి న్యాయం, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నానబాల కుమార్, రామకృష్ణ, అమర్, నారాయణ, ఎస్సీ మోర్చా నాయకులు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల కుమార్, సుగుణ సుందరి గారికి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో లవ్ జిహాద్ అనే పేరుతో మత మార్పిడి చేస్తున్న సాదిక్ను శిక్షించాలని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సాదిక్ అనేవాడు ముస్లిం అనే పేరు పెట్టుకొని లవ్ జిహాద్ అనే పేరుతో అమాయకులైన మహిళలను లోపరుచుకొని వారి యొక్క జీవితాలని పాడు చేస్తే వారి కఠిన శిక్ష వేయాలని చెప్పి మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులుగా నేను విన్నవించుకుంటున్నాను. ఇస్లాంలో మత మార్పిడి అనేది లేనే లేదు. బలవంతంగా ఎవరు కానీ మార్పిడి లేనే లేదు. ఇస్లాంకే దెబ్బ అని చెప్పి ఈ సాదిక్ అనే పేరుతో ఇస్లాంకే దెబ్బ. కాబట్టి దయచేసి ఇతని మీద కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి విన్నవించుకోవడం ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతున్న మత మార్పిడి, ఒక సాదిక్ అనే వ్యక్తి నూకరాజు అనే ప్రభుత్వ ఉద్యోగిపై ఇస్లాం మత మార్పిడిపై తను మారాలని తన కుటుంబ సభ్యుల్ని ఎక్కువ వేధించడం జరిగింది. దీనిపైన ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటూ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ కోరుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా మేము ఇవాళ పొంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన సిఎస్ఆర్ గారికి విన్నవించుకోవడం, అర్జీ ద్వారా మా యొక్క పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కార్యదర్శి అయినటువంటి మహిళా లీడర్తో ఈరోజు బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా గురించి సిఐ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఏమిటంటే, గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏఈ నూకరాజు వారి కుటుంబము ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇందులో అనేక కారణాలు ఉన్నాయి. ఏంటంటే, ఈరోజు నూకరాజు భార్య ఒక అతనికి సన్నిహితంగా ఉండడం జరిగింది. అతనే సాదిక్ అనే అతను వాళ్ళ కుటుంబాన్ని హింసించడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ ట్రాప్ చేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కోట్లాది ఆస్తులను స్వాధీనం చేసుకొని, లాకర్ని స్వాధీనం చేసుకొని, మతం మార్చుకోకపోతే నీకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పి హింసించడం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను కూడా ఒక 10-15 మంది మహిళలను మతం మారాలని చెప్పేసి తీవ్రంగా హింసించడం జరిగింది. దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఇతను పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తియా కాదా అనేది తేల్చాల్సిన అవసరం ఈరోజు ఉంది. కాబట్టి ఇలాంటి మత మార్పిడులు దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకొని మత మార్పిడులు జరగకుండా, అదేవిధంగా మహిళలపైన హింసలు, అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రత్యేకత చొరవ చూపాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈ సాదిక్ అనే అతను ఒక శాడిస్ట్గా ప్రవర్తించి
ఆమెను తీవ్ర మానసిక క్షోభ గురి చేయడం ద్వారా వాళ్ళు వేరే మార్గం లేక ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ కుటుంబం అంతా ఉమ్మడిగా చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు ఒకతను చిన్న కుమారుడు బతికి బట్ట కట్టడం జరిగింది. ఆ కోట్లాది ఆస్తి ఆమె దగ్గర నుంచి తీసుకునే ఆస్తిని కూడా తిరిగి ఆ అబ్బాయికి ఇప్పించాలని చెప్పేసి ఆ సాదిక్ అనే అతనికి వెంటనే ప్రత్యేక కోర్టు ద్వారా అతన్ని ఉరిశిక్షకు బాధ్యం చేయాలి, ఉరిశిక్ష వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మత మార్పులు జరగకుండా దేశంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.